शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। సో మూడో స్కందం 10వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 373. సర్గ మొదలైంది ఇప్పుడు. సారీ, సర్గ అయిపోయి విసర్గ మొదలైంది. బ్రహ్మదేవుడు అనేక రకాల జీవరాశుల్ని సృష్టించడం చూసాం. కొన్ని పౌష్టికం అంటే ముందు నుంచి వెనక్కి, కింద నుంచి పైకి. వృక్షాలన్నీ కింద నుంచి పైకి వెళ్తాయి, మానవులకి పైనుంచి కిందకి, అలాగే జంతువులకి సైడ్ వేస్ పక్కన, ముందు నుంచి వెనక్కి, అలాగే రకరకాల జీవరాశులు బ్రహ్మదేవుడు సృష్టించడం చూసాం. అయితే కుమారులు సనక సనందాదులు సర్గ విసర్గ రెండిటికి కామన్ కింద వస్తారు. అంటే బ్రహ్మదేవుడు ధ్యానంతో భగవంతుడి సృష్టి కూడా ఉంది అక్కడ. అంటే అన్నిటికీ మూలం భగవంతుడే. ఓకే, సో భగవంతుడు బ్రహ్మాండం చేసిన తర్వాత ఈ పదార్థాలు ఉపయోగించి బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. ఓకే, ఈ నలుగురు కుమారులు మాత్రం సర్గ విసర్గ రెండింటికి కామన్. అంతవరకు చూసాం మనం, అంతేనా? సో 10వ అధ్యాయం 10 చూస్తాము మనం. 10 చూస్తాం కదా, 11 చూడాలి. ఓకే, 3:11 చూడాలి. 10వ అధ్యాయం 3:11. సో భగవంతుడు విశ్వం తయారు చేసిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయింది ఏంటి విశ్వంలోకి? విశ్వంలోకి ఫస్ట్ వచ్చింది ఏంటి? కాలం కదా. కాలం. ఓకే, సో ఆ కాలం గురించి ఇప్పుడు చూస్తాను, భగవంతుడి యొక్క కాలశక్తి. మైత్రేయ ఉవాచ, పేజ్ నెంబర్ 393 అండి. భౌతిక వ్యక్తీకరణము యొక్క చరమాంశము అవిభక్తమైనది, సమూహంగా రూపొందనిది పరమాణువు అని పిలువబడును. సమస్త రూపములు లయము నొందిన పిమ్మటయు అది సర్వదా అగోచరమైనదిగా నెలకొని ఉండదు. భౌతిక దేహము అట్టి పరమాణువుల కలయిక మాత్రమే అయినను
సామాన్య మానవు ఇచ్చే తప్పుగా గ్రహించబడినది. అవిభక్తమైనది, సమూహంగా రూపొందనిది. అంటే అన్నిటికంటే అతి చిన్నగా ఉన్నది. దాన్ని పరమాణువు అంటున్నాం. ఇంకా దాన్ని అంతకంటే విభజించడం అవ్వదు. సో ప్రతీదీ ఏంటి? కొన్ని కొన్ని పరిమాణువుల యొక్క సమూహం. ఓకే. ఇప్పుడు శరీరం అయినా సరే, ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే, అలాగే బ్రహ్మాండం అంతా కూడా అన్ని పరమాణువులు కలుపుకొని ఉన్నది. సో అన్నిటికంటే అతి చిన్నది పరమాణు. మనం ఎందుకు చూస్తున్నాము అంటే, ఈ విశ్వం బయటకి వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది ఆ విశ్వం? తిరిగి లయం అవ్వడానికి ఎంతసేపు ఉంటుంది? బ్రహ్మకు ఒక పగటి కా- అవుతుంది. బ్రహ్మ పూర్తిగా బ్రహ్మ పగల బ్రహ్మ కాలం నూరు. అవ్వగానే రాత్రికి ఆ! బ్రహ్మ ఆయుష్ అంట. బ్రహ్మ ఆయుష్. ఈ బ్రహ్మ ఆయుష్ ఎంత అంటే, అక్కడ పైనున్న కార్ణోదక సాయి విష్ణు శ్వాస అంత. అంతేనా? ఆయన శ్వాస వదిలినప్పుడు బ్రహ్మాండం బయటకొస్తుంది. తర్వాత ఈ లోపల బ్రహ్మదేవుడి సృష్టి జరుగుతోంది. ఇక్కడ లోపల చాలా జరుగుతున్నాయండి. విశ్వం వస్తోంది. బ్రహ్మదేవుడొచ్చాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అవన్నీ లోపల జరుగుతున్నాయి. కానీ మొత్తం ఈ విశ్వం మహావిష్ణువు యొక్క శ్వాసకాలం నిలిచి ఉంటుంది. సో ఈ శ్వాస కాలం, కాలం అనంగానే ఆ కాలంలో ఏంటి డివిజన్స్ అని చూస్తున్నాం మనం. ఓకే. సో ముందు స్పేస్ పరమాణు. ముందు పరమాణువుని డిఫైన్ చేస్తున్నారు. పరమాణు అంటే అతి చిన్నది. ఎందుకు పరమాణువుకి కాలానికి సంబంధం ఏంటి మనం చూద్దాం. పరమాణువులు వ్యక్త విశ్వపు చరమావస్థయే ఉన్నవి. వివిధ సమూహములుగా రూపొందక తమ స్వరూపమందే నిలిచినప్పుడు అవి అపార ఏకత్వంగా పిలువబడును. భౌతిక రూపములందు వివిధ దేహములు నిక్కముగా ఉన్నప్పటికీ పరమాణువులే స్వయంగా పూర్ణ వ్యక్తీకరణమును రూపొందించును. ఒక నిమిషం మ్యూట్ చేస్తా. పరమ మహాన్ అని వచ్చింది. పరమ మహాన్ అంటే అతి చిన్నది పరమాణువు. అన్ని పరమాణువులు కలిపితే దాన్ని పరమ మహాన్ అన్నారు. శ్లోకంలో చూడండి. పరమ మహాన్ అవిశేషో నిరంతర. అంటే మొత్తం రూపాలు, లోకాలు, మొత్తం అన్ని పదార్థాలు మొత్తం కలుపుకుని ఉన్నది పరమ మహాన్ అన్నారు. అంటే పరమ మహాన్ అన్న విశ్వం అన్న ఒకటే. సో ఇది దేంతో ఉంది? మొత్తం అనేక పరమాణువులతో కలిపి ఉంది విశ్వం. ఓకే. దేహముల పరమాణు కలయిక చలనమును గణించుట ద్వారా మనుజుడు కాలమును అంచనా చేయవచ్చును. అట్టి కాలము పరమశక్తిమంతుడకు శ్రీహరి యొక్క శక్తి అయి ఉన్నది. భౌతిక జగమునందు అగోచరుడైనప్పటికీ ఆ దేవదేవుడు సమస్త భౌతిక చలనమును నియంత్రించును. సో ఈ పరమాణు ఎందుకు చూస్తున్నాం అంటే అది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. దాన్ని బట్టి మన కాలం యొక్క అంచనా వేయచ్చు. కానీ ఈ కాలం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి అని చెప్తున్నాడు ఇక్కడ. పరమాణ్వవస్థను దాటుటకు పట్టెడి సమయమును అనుసరించి పరమాణు కాలము గణింపబడును. అవ్యక్త పరమాణు రాశిని దాటుటకు పట్టెడి కాలము మహాకాలమని పిలువబడును. అంటే దాన్నే పరమాణుతాం అన్నారు. పరమాణు అవస్థను దాటుటకు పట్టడి సమయం. అంటే మనకి తర్వాత 5వ స్కందంలో చూస్తాం మనం. యాక్చువల్లీ కదులుతోంది సూర్యచంద్రులు అని. ఓకే. సో ఈ ఫస్ట్ అన్నిటికంటే అతి చిన్నది పరమాణు ఉంది కదా. ఈ పరమాణువుని సూర్యుడు దాటడానికి పట్టిన టైంని ఏమంటున్నారు? పరమాణుతాం అంటున్నారు. ఓకేనా. ఫస్ట్ పరమాణు అన్నిటికంటే చిన్నది. ఈ పరమాణువులన్నీ కలిపితే పరమ మహాన్.
ఈ పరమాణుని సూర్యుడు దాటడానికి పట్టిన టైంని ఏమన్నా పరమాణుతాం. ఓకే, శ్లోకాల్లో ఈ పదాలు మీకు కనిపిస్తాయి. ఓకే, స్థూల కాల విభాగము ఈ విధంగా గణింపబడినది. 2 పరమాణువులు కలిసి ఒక అణువగును. 3 అణువులు కలిసి ఒక తస్ర రేణువగును. గవాక్షపు రంధ్రముల గుండా ప్రవేశించినట్టి సూర్యరశ్మి యందు ఈ తస్ర రేణువు ద్యోతకమగును. అది ఆకాశము వైపునకు ఊర్ధ్వముగా ప్రయాణించున్నవి ఎవరైనను స్పష్టముగా గాంచవచ్చును. 3 తస్ర రేణువుల కలయికకు అవసరమగు సమయము త్రుటి అని పిలువబడును. ఒక 100 త్రుటులు కలిసి ఒక వేధ అగును. 3 వేధలు కలిసి ఒక లవమగును. 3 లవముల కాలము ఒక నిమేషముతో సమానం. 3 నిమేషములు కలిసి ఒక క్షణమగును. 5 క్షణములు కలిసి ఒక కాష్టమగును. ఇక 15 కాష్టములు కలిపి ఒక లఘువగును. 15 లఘువులు కలిసి ఒక నాడిక అగును. అది దండ అనియు పిలువబడును. 2 దండల కాలము ఒక ముహూర్తమగును. 6 లేదా 7 దండల కాలము కలిసి మానవ గణన అనుసరించి ఒక యామము, రేయి లేదా పగల్లో 4వ భాగమగును. 6 పలముల బరువు గల రాగి పాత్ర యందు 4 అంగుళముల పొడవు గలదియు మరియు 4 మాసముల బరువు కలదియు అగు బంగారు కమ్మితో రంధ్రము చేసి ఒక దండ కాలమునకు కాలగణన పాత్రను తయారు చేయవచ్చును. ఆ పాత్రను నీటి యందు ఉంచినప్పుడు ఎంత సమయంలో అది జలముతో నిండునో ఆ కాలము ఒక దండ అని పిలువబడును. ప్రస్తుతం మనం ఇవన్నీ పక్కన పెట్టేసాం. మనం ఏమంటున్నాం? 60 సెకండ్లు, 1 నిమిషం, 60 నిమిషాలు, 1 గంట, 24 గంటలు, ఒక రోజు, 12 గంటలు రేయి, 12 గంటలు కాలం. చాలా సింపుల్. మరి కలియుగం వాళ్ళకి ఇంతే కెపాసిటీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, కానీ యాక్చువల్‌గా కాలం అలా మెజర్ చేసేవాళ్ళు. ఏంటి 3 ఫస్ట్ చూసాం గదా మనం పరమాణు. సింపుల్‌గా చెప్పుకుందాం. ఒక అన్నిటికంటే అతి చిన్న అణువుని పరమాణు అన్నారు. ఆ పరమాణువుని దాటడానికి పట్టే టైంని పరమతాం అన్నారు. పరమాణుతాం అన్నారు. ఓకే, 2 పరమాణువులు కలిపితే ఒక అణు అన్నారు. 3 అణువులు కలిపితే త్రస్ర రేణు అన్నారు. 3 త్రస్ర రేణువులు కలిపితే త్రుటి. త్రుటిలో అంటాం మనం. ఒక సెకండ్‌లో అంటాం. సెకండ్ అంటే యాక్చువల్ సెకండ్ కాదు. ఇది త్రుటి అంటే ఇది. అలాగే 100 త్రుటీలు కలిపితే ఒక వేధ. 3 వేధలు కలిపితే లవ. లవమాత్ర సాధు సంఘ అంటాం కదా. అంటే అంత అంత సెకండ్ కాలం చాలు యాక్చువల్లీ. సత్పురుషుడి యొక్క సాధు సంఘం సర్వసిద్ధి హోయ్, అన్ని సిద్ధులు లభిస్తాయి అని అక్కడ వస్తుంది లవ మాత్రం. మనకి త్రుటి కూడా సుందరకాండలో వస్తుంది కదా. త్రుటిలో నిన్ను దహింపనా ఏమి ఉంటుంది సీతాదేవి. నిన్ను నిన్ను దహించడానికి నాకు త్రుటి టైం పట్టదు. కొన్ని మనకి పదాలు అసలంటూ విని ఉన్నా. నిమేష 3 లవలు కలిపితే నిమేష, 3 నిమేషాలు కలిపితే క్షణం, ఒక క్షణం. 5 క్షణాలు కలిపితే కాష్ట, 15 కాష్టలు కలిపితే లఘు, 15 లఘులు కలిపితే దండ, 2 దండలు కలిపితే ముహూర్త, ముహూర్త ముహూర్త అంటే యాక్చువల్లీ 48 నిమిషాలు మన టైంలో చూసుకోవాలి అంటే. అలాగే 6 దండలు కలిపితే ప్రహర, 8 ప్రహరలు కలిపితే 4 ప్రహర్లు ఒక రేయి, 4 ప్రహర్లు ఒక రాత్రి, ఒక రోజు. సో అలా 15 రోజులైతే పక్షం, 2 పక్షాలైతే నెల, 2 నెలలైతే ఒక ఋతువు, 6 నెలలైతే ఒక ఆయనం, 2 ఆయనాలైతే సంవత్సరం. ఓకే, ఈ లాస్ట్‌లో మనకు కొంచెం తెలుసు. ఓకే, మానవుల పగటి సమయం 4 ప్రహారములనియు మరియు రాత్రి సమయమున 4 ప్రహారములు కలిగి ఉన్నట్లు గణింపబడినది. అదేవిధంగా 15 రేయింబవళ్ళు సమయము ఒక పక్షం, ఒక నెల యందు 2 పక్షములు, అంతే కదా, శుక్లపక్షం, కృష్ణపక్షం, 2 పక్షములు కలిసి ఒక మాసమగును. ఆ కాల పరిమాణము పితృలోక వాసులకు ఒక అహర్నిశమగును. 2 పక్షములు అంటే ఒక నెల ఒక రోజుతో
సమానం పితృవులకి. అట్టి 2 నెలల కాలము కలిసి ఒక ఋతువగును. 6 నెలల కాలమున దక్షిణము నుండి ఉత్తరమునకు సూర్యుని సంపూర్ణ చలనము జరుగు. 2 ఆయనములు కలిసి దేవతలకు ఒక అహర్నిశమగును. 2 ఆయనాలంటే మనకి సంవత్సరం అయితే దేవతలకి ఒక్క రోజు అవుతుంది. ఆ అహర్నిశముల సముచ్చయము మానవులకు ఒక సంవత్సరమగును. మానవుడు అట్టి 100 సంవత్సరముల ఆయును కలిగి ఉన్నాడు. విశ్వమునందలి శక్తివంతములైన గ్రహములు, లోకములు, తారకలు, పరమాణువులు అన్నీను భగవానుని నిర్దేశానుసారము తమ కక్షలయందు పరిభ్రమించుచున్నవి. ఆకాశమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, తారకలు అనువాని చక్రములకు 5 వివిధ నామములు కలవు. అవన్నీను తమ తమ ప్రత్యేక సంవత్సరమును కలిగి ఉన్నవి. ఇంకా ప్రభుపాద వారు ఇక్కడ యచ్చక్షురేష్ కోట్ చేస్తున్నారు. యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రు గోవిందమాది పురుషం తమహం భజామి. యవ్వాని నియంత్రణ యందు సూర్యుడు సైతము తన స్థిరమగు కాలచక్రమున పరిభ్రమించును. అట్టి ఆదిదేవుడగు గోవిందుని నేను భజింతును. సమస్త లోకములకు సూర్యుడే రాజు. అతడు అమితమగు ఉష్ణశక్తిని కాంతిని కలిగి ఉన్నాడు. యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రం. సో కాలం మొత్తం సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఈ కాలం డివిజన్ అనేది జరిగింది. అందుకనే ఫస్ట్ మనం పరమాణు. సో సూర్యుడి యొక్క పయనాన్ని బట్టి రోజులు అన్నీ కూడా మారుతున్నాయి. మనం అంటాం కదా ఉత్తరాయణం అంటే ఏంటి? ఇదే సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ఉత్తరం వైపుగా 6 నెలలు పడుతుంది. అలాగే దక్షిణం వైపుగా 6 నెలలు పడుతుంది. సో మొత్తం సూర్యుడి యొక్క గమనం ఆధారం చేసుకుని ఈ కాలం అనేది విభజింపబడింది. ఆ సూర్యుడు ఎవరి ఆజ్ఞ వల్ల అయితే ఈ పరిభ్రమణం కావిస్తున్నాడో అలాంటి గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. సో ఫైనలీ మన ఆ గోవిందుడిని మర్చిపోకూడదు. కాలం కూడా గోవిందుడి యొక్క శక్తి. ఓకే. ఓ విదుర, సూర్యుడు తన అమితముగు ఉష్ణము మరియు కాంతిచే జీవులందరినీ రంజింపజేయును. భౌతిక ఆసక్తి అనేది భ్రాంతి నుండి విడుదల చేయుటకు వారి ఆయువును అతడు క్షీణింపజేయును. స్వర్గరాజ్య ఉద్ధార పథమును విస్తరింపజేయును. ఆ విధంగా అతడు అత్యంత వేగముగా ఆకాశమును సంచరించును. కనుకనే ప్రతి 5 సంవత్సరములకు ప్రతి ఒక్కరూ సూర్యుని సమస్త సంభారములతో అర్చించవలను. యాక్చువల్లీ సూర్యుడికి సూర్యుడు సూర్యనారాయణ అంట ప్రత్యక్ష దైవం. డైరెక్ట్ గా చూడగలిగిన దైవం ఎవరు అంటే సూర్యుడు. కానీ ఆ సూర్యుడు ఏంటి? భగవంతుడి యొక్క నేత్రం. సో భగవంతుడు మన కళ్ళకి కనిపించాడు, కానీ సూర్యుడి ద్వారా మనకు అర్థమవుతుంది, ఓహో ఈ సూర్యుడు భగవంతుడి యొక్క నేత్రం. విదురుడు పలికెను, పితృలోక వాసువుల ఆయువును స్వర్గలోక వాసువుల ఆయువును వారితో పాటు మానవుల ఆయువును ఇప్పుడు నేను ఎరిగితిని. దయచేసి ఇప్పుడు కల్ప పరిధికి పరముగానున్న విఘ్నులకు పరమోత్కృష్ట జీవుల ఆయు పరిమాణమును గూర్చి తెలియజేయుడు. అంటే బ్రహ్మంత ఆయుష్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిమాణం ఎంత అంటే బ్రహ్మ ఆయుష్ ఎంత? ప్రస్తుతానికి పితృలోకల ఆయుష్ ఒకటి చెప్పాడు. 6 నెలలు కలిపితే ఒక రోజు అయింది కదా పితృలకి. ఓకే. సో అలాగే మిగతా ఇంకా అలాగే బ్రహ్మంత ఆయుష్ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నాడు. ఓ దేవా, కాలము యొక్క గతులను మీరు ఎరిగి ఉన్నారు. ఆత్మదర్శులైన కారణమున మీరు సమస్తమును యోగ దృష్టితో గాంచగలరు. మైత్రేయుడు పలికెను, విదుర, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనునవే 4 యుగములు. వాటన్నింటి సంవత్సరములు కలిసి దేవతల యొక్క 12,000 సంవత్సరములకు సమానమగును. సత్యయుగ కాలము 4,800 దేవతా సంవత్సరములకు సమానం. త్రేతాయుగ కాలము 3,600 దేవతా సంవత్సరములకు సమానం. ద్వాపరయుగ కాలము 2,400 దేవతా సంవత్సరములకు సమానం. ఇక కలియుగ కాలమానము 1,200 దేవతా సంవత్సరములకు సమానం. ప్రతి యుగమునకు మొదట మరియు చివరిన ఉండేది సంధి సమయములు విశారదులచే యుగ సంధులు అని పిలువబడును.
ఆ సమయములందు అన్ని విధములకు ధర్మ కార్యములు నిర్వహింపబడును. ఓ విదుర, సత్యయుగమునందు మానవులు ధర్మ నియమములను పూర్తిగాను చక్కగాను పాటించిరి. కానీ ఇతర యుగములందు అధర్మము వృద్ధి అగుట వలన ధర్మము క్రమముగా ఒక్కొక్క పాదము క్షీణించినది. ఇక్కడ ఒక్కొక్క పాదం అంటే 4 పాదాలు ఉండేవి ధర్మానికి సత్యయుగంలో. ఒక్కొక్క యుగానికి ఒకటి పూర్తిగా పోలేదు. ప్రతీదీ పావు వంతు పోతూ వస్తుంది, క్షీణిస్తూ ఉంది. ముల్లోకములకు స్వర్గ మర్త్య పాతాళ లోకములు ఆవలి భాగమున బ్రహ్మలోకమునందు 4 యుగములను 1000తో గుణించగా కలిగడి కాల పరిమాణము ఒక పగటి సమయము కాగలదు. బ్రహ్మదేవుని రాత్రి సమయము కూడా అంతే కాల పరిమాణమును కలిగి ఉండను. ఆ సమయమున అతడు నిద్రించును. మనం చూసాం కదా చాలాసార్లు. అంటే 1000 చతుర్యుగాలు ఒక పగలైంది బ్రహ్మకి, అలాగే ఒక రాత్రి అయింది. బ్రహ్మదేవుని రాత్రి ముగిసిన పిమ్మట అతని పగటి సమయమునందు ముల్లోకముల సృష్టి తిరిగి ఆరంభమగును. అవి 14 మనువుల కాలము నిలిచి ఉండును. అంతే కదా. సో బ్రహ్మ ఒక రోజు 2000 చతుర్యుగాలు, 1000 చతుర్యుగాలు అయిపోయింది. సో ప్రతిరోజు ఏమవుతుంది, మనం ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళంగానే అన్నీ ఓపెన్ చేస్తాం, బ్యాగ్లో అన్నీ పక్కన పెట్టుకుంటాం, అన్ని కంప్యూటర్ అన్నీ చేసేస్తాం. సాయంత్రం అవ్వగానే అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకుని వచ్చేస్తాం. సో బ్రహ్మదేవుడు అలాగే 1000 చతుర్యుగాలు సృష్టి చేస్తూ ఉంటాడు. 1000 చతుర్యుగాలు అయిపోయిన తర్వాత అన్ని ప్యాక్ అయ్యి ఎక్కడికి ఎంటర్ అవుతాయి, ఈ లోకాలన్నీ ప్యాక్ అయిపోతాయి. విశ్వం అలాగే ఉంటుంది. అన్నీ కలిసి గార్భోదక సాయి విష్ణువులోకి ఎంటర్ అయిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గార్భోదక సాయి విష్ణువు నుంచి ఆ నాభి నుంచి మళ్ళీ అందరూ బయటకు వస్తుంటారు. ఓకే. ప్రతి ఒక్క సో ఈ బ్రహ్మ ఒక రోజులో 14 మనువులు ఉంటారు. అంటే ఒక్కొక్క మనువుకి 71 చతుర్యుగాలు వస్తాయి దగ్గర దగ్గర. దాన్నే మనం మన్వంతరము అంటాం. ప్రస్తుతం మనం ఎన్నో మన్వంతరంలో ఉన్నాం? 7వ మన్వంతరం. 7వ మన్వంతరంలో ఉన్నాం. 7వ మన్వంతరం. 14 మన్వంతరాలు కదా బ్రహ్మ ఒక రోజుకి. మనం ఆల్రెడీ ద్విపరార్థంలో ఉన్నాం. సో ద్విపరార్థం అంటే 7వ మన్వంతరం చివరిలో ఉన్నాం. ఓకే. ప్రతి ఒక్క మనువు కొంచెము అధికంగా 71 చతుర్యుగ సంఘకాలము జీవనమును అనుభవించును. ప్రతి ఒక్క మనువు విలయానంతరము తదుపరి మనువు తన వంశీయులతో పాటు ఉత్పన్నమగును. వారందరూ వివిధ లోకములను పాలింతురు. కానీ సుప్రసిద్ధులకు సప్త ఋషులు మరియు ఇంద్రుడు అతని అనుచరుల వంటి దేవతలందరూ మనువుతో పాటు ఆవిర్భవింతురు. సో ఒక్కొక్క మనువు కాల అవ్వంగానే, సో ఇంద్రుడి ఆయుష్ ఎంత? ఒక మన్వంతరం. సో దేవతలందరూ ఎంత కాలం ఉంటారు? ఒక మన్వంతరం. ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు. సో దేవతలు అమృతం తాగారు అంటే దీర్ఘకాలం ఉంటారు. వాళ్ళు ఎంత కాలం ఉంటారు? 71 చతుర్యుగాల కాలం ఉంటారు. సో మనువు మారినప్పుడు ఇంద్రుడు, దేవతలు, సప్త ఋషులు వీళ్ళందరూ కూడా మారుతారు. బ్రహ్మదేవుని పగటి సమయమున సృష్టి అందలి ముల్లోకములు స్వర్గ మర్త్య పాతాళములు పరిభ్రమించుచుండును. తిరియన్ జంతువులు, మానవులు, దేవతలు, పితృదేవతలతో పాటు తల్లోక వాసులందరూ తమ కర్మఫలమును అనుసరించి ఉద్భవించుచు లయమునందుచుందురు. ప్రతి మన్వంతరమునందు భగవానుడు తన అంతరంగిక శక్తిని వివిధ అవతారములందు వ్యక్తీకరించుట ద్వారా అవతరించును. ఆ విధంగా అతడు ఉదిత పౌరుషమున విశ్వమును పోషించును. భగవంతుడు పోషించేవాడు కదా. సృష్టి స్థితి లయలో భగవంతుడు పోషణ. సో భగవంతుడి యొక్క అవతారం యాక్చువల్లీ ప్రతిదీ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా. సరైన జీవికి ఆ పోస్ట్ లేకపోతే భగవంతుడే మనో కింద కూడా వస్తూ ఉంటాడు. ఓకే. ప్రతి మన్వంతరంలో భగవంతుడి యొక్క అవతారాలు జరుగుతూ ఉంటాయి. దినాంతమున తమోమాత్ర ప్రభావమునందు శక్తివంతమగు విశ్వ ప్రకటము రాత్రి చీకటి ఎందు విలీనమగును. కాల ప్రభావమున అసంఖ్యాక జీవులు ఆ విలయమునందు లీనమై ఉందురు. అంతయు నిశ్శబ్దముగా నిండిపోగలదు. ఆ రీతిని బ్రహ్మదేవుని రాత్రి సమయము సంభవించినప్పుడు
ముల్లోకములు కనుమరుగగును. సాధారణముగు రాత్రి సమయమందు వలె సూర్యచంద్రులు నిస్తేజులగుదురు. సో రాత్రి సమయంలో కంప్లీట్ సైలెన్స్. అసలు ఇంక అక్కడ ఏమీ జరగదు. అన్నీ నిస్తారణ స్థితిలో ఉన్నాయి. సూర్యచంద్రులతో సహా. ఓకే. సంకర్షణుని ముఖము నుండి వెలువడేడి అగ్ని కారణమున ప్రళయము సంభవించును. అంతట భృగువు ఇతర మహర్లోకవాసులు వంటి మహర్షులు కిందనున్న ముల్లోకములను దహించునట్టి అగ్ని యొక్క ఉష్ణముచే వ్యాకులపడి జనలోకమునకు ప్రయాణింతుడు. సో సంకర్షణుడు అంటే సంకర్షణుడు ఎక్కడున్నాడు? కింద గార్భోదక సాయి విష్ణు సంకర్షణుడి మీదే శయనించి ఉన్నాడు. సో బ్రహ్మ రాత్రి సమయం వచ్చేటప్పటికి సంకర్షణుడి నోట్లో నుంచి అగ్ని వస్తుంది. అగ్ని ఏం చేస్తుంది అంటే ఈ పాతాళ లోకాలన్నిటినీ, అలాగే మర్త్యలోకాన్ని, అలాగే స్వర్గలోకాన్ని, ఓకే, భూభువర్ సువర్ లోకాల వరకు మొత్తం దగ్ధమైపోతుంది. సో ఇక్కడంతా ఉండే మహర్షులందరూ ఏం చేస్తారు అంటే పైన జనలోక తపలోక సత్యలోకాల్లో లోకాలు ఉండొచ్చు, కానీ జీవులందరూ కూడా మళ్ళీ నిస్తారణ బ్రహ్మతో పాటు గర్భోదక సాయి విష్ణువులోకి ఎంటర్ అయిపోతాయి. ఈ లోకాలు మాత్రం తగలబడిపోతాయి, అన్ని కాలిపోతాయి. ఓకే. దేవదేవుడకు శ్రీహరి నిమీలతాక్షుడై జలమునందు శేషశయ్యపై శయనించి ఉండును. జనలోక వాసులందరూ ముకిలిత హస్తులై అతనిని స్తుతింతురు. ఈ విధంగా ఆయుక్షీణము బ్రహ్మదేవునితో సహా ప్రతి జీవునికి కలుగుచుండును. ప్రతి ఒక్కని జీవితము ఆయా లోకముల కాలమానము ప్రకారము 100 ఏండ్లు మాత్రమే కొనసాగను. అంటే ఈ 4 లక్షలు ఇప్పుడు దేవతలు 300 అంటే దేవతల యొక్క కాలం మనకి తగ్గట్టుగా ఇక్కడ చెప్పబడుతుంది భాగవతం. సో వాళ్ళకి అక్కడ 100 సంవత్సరాల కిందే లెక్క. అలాగే బ్రహ్మదేవుడికి అంత ఆయుష్ ఉన్నా కూడా అతని లోపల అతనికి 100 సంవత్సరాలు ఉన్నట్టే లెక్క. అంతే కదా మరి. మొత్తం ఒక కల్పం అయిన తర్వాత అతనికి ఒక్క రోజు అయినట్టు లెక్క. అలాగే 30 కల్పాలైన తర్వాత అతనికి ఒక నెల అయింది. 12 నెలలు అయిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం అయింది. అలా బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు. సో అక్కడికెళ్ళినా 100 సంవత్సరాలనే అంటాం మనం. ఓకే. బ్రహ్మదేవుడు 100 సంవత్సరముల ఆయువు మొదటి పరార్థము, రెండవ పరార్థము అనుచు మొదటి పరార్థం, రెండవ పరార్థం అనుచు 2 భాగములుగా విభజింపబడినది. అతని జీవనపు మొదటి పరార్థము ఇదివరకే పూర్తయి ఉన్నది. ఇక రెండవ పరార్థము ఇప్పుడు కొనసాగుచున్నది. అదే మనకి ద్విపరార్థే అంటున్నాము. బ్రహ్మదేవుని జీవనం యొక్క పూర్వ పరార్థపు ఆరంభమున గల కల్పము బ్రాహ్మ కల్పమని పిలువబడును. దాని యందే బ్రహ్మ ఆవిర్భవించెను. వేదోద్భవము అతని జన్మతో పాటు సంభవించెను. సో బ్రహ్మదేవుడి జన్మతో పాటు వేదాలు కూడా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి వేదాలు? భగవంతుడి నుంచి. బ్రహ్మదేవుడు ఎలా భగవంతుడి నుంచి ఉద్భవించాడో వేదాలు కూడా. వేదాలు ఎవరు? అపౌరుషేయ అంటే ఏంటి? ఎవరి చేత కూడా లిఖించబడలేదు. అది సాక్షాత్తు భగవంతుడి నుంచి ఉద్భవించే వేదాలు. తొలిదైన బ్రాహ్మకల్పమునకు తరువాతది పాద్మకల్పమని పిలువబడును. దేవదేవుడకు శ్రీహరి యొక్క నాభి సరోవరము నుండి విశ్వకమలము ఆ కల్పమునందే ఉద్భవించుటయే అందులకు కారణము. సో ఫస్ట్ బ్రహ్మదేవుడు విశ్వం వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రహ్మదేవుడు జననం వచ్చిన దాన్ని బ్రహ్మకల్పము అన్నారు. ఎప్పుడైతే విశ్వం పద్మం నుంచి వచ్చిందో దాన్ని పాద్మకల్పం అన్నారు. యాక్చువల్లీ 30 కల్పం అంటే ఒక రోజు అని అర్థమైంది కదండి మనకి. సో 30 రోజులకి 30 కల్పాల పేర్లు ఉన్నాయి. మనకి శాస్త్రంలో ఆ రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. సో మళ్ళీ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మకల్పం, మళ్ళీ పద్మకల్పం అలా మొదలవుతుంది. ఓకేనా? ఓ భరతవంశీయుడా, బ్రహ్మదేవుని జీవనపు ద్వితీయ పరార్థమునందలి తొలి కల్పము వారాహ కల్పమనియు తెలియబడును. శ్రీహరి ఆ కల్పమునందు వరాహ అవతరమున ఆవిర్భవించుటయే అందులకు కారణము. సో అదే మనం ఇప్పుడు శ్వేతవరాహ కల్పే అంటున్నాం కదా. ద్విపరార్థంలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం ఇప్పుడు. బ్రహ్మదేవుని 2 పరార్థముల కాల వ్యవధి అవికారుడును అనంతుడును విశ్వపు సర్వకారణములకు కారణుడు అగు దేవదేవునికి 1 నిమేషముతో సమానమైనట్లుగా గణింపబడినది.
యాక్చువల్లీ బ్రహ్మాండం దాటక కాలం ఉందా? విశ్వం దాటిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం లేదు. విశ్వం దాటాక అక్కడే మనం ఉంటున్నాం. శ్వాస ఎంతసేపు అంటున్నాం కదా! సో, అక్కడ అంటే అది చాలా దీర్ఘ శ్వాస యాక్చువల్లీ. సో, కాలం అక్కడ లేదు అంటే అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విశ్వం వచ్చిన ఒక బ్రహ్మ ఆయుష్షు భగవంతుడికి ఒక్క నిమిషంతో సమానం. అంతే కదా మరి. సో, అక్కడ ఇంకా కాలం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే సృష్టి జరుగుతోంది, మళ్ళీ లయం అవుతుంది. సృష్టి జరుగుతోంది, మళ్ళీ లయం. ఒక్కసారి ఆధ్యాత్మిక ప్రపంచానికెళ్తే అక్కడ అసలు సమయం అనేది లేదు. ఓకే. బ్రహ్మ సంహిత చాలా వండర్‌ఫుల్ స్క్రిప్చర్ అండి. మనకు అన్ని రెఫరెన్సెస్ అక్కడ దొరుకుతాయి. ప్రభుపాద రాస్తున్నారు. యస్యైక నిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమ విలజా జగదండనాథః విష్ణుర్మహాంసైః యస్య కళా విశేషో గోవిందమాదిపురుషం తమహం భజామి. యవ్వాని ప్రధానాంశము మహావిష్ణువో అట్టి సర్వకారణ కారణుడును ఆదిదేవుడును అగు గోవిందుని నేను భజింతును. అసంఖ్యాక విశ్వముల అధిపతులందరును అతని విశ్వసిత కాల వ్యవధి మాత్రమే జీవింతురు. సో, మహావిష్ణువు ఊపిరి పీల్చుకున్నంత సేపే బ్రహ్మదేవుడు జీవిస్తాడు. బ్రహ్మాయుష్ మనకి కంపేర్ చేసుకుంటే అంత. కానీ బ్రహ్మదేవుడి ఆయుష్ ఎంత భగవంతుడితో కంపేర్ చేసుకుంటే ఒక శ్వాస కాలం అంత. ఓకే. యస్యైక నిశ్వసిత కాలం, ఒక శ్వాస కాలం. సో ఎవరి అంశ అయితే ఎవరి యొక్క అంశ అయిన మహావిష్ణువు యొక్క శ్వాసకాలం అంతసేపు బ్రహ్మదేవుడు జీవించి ఉంటాడో ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. పరమాణువు మొదలుకుని బ్రహ్మదేవుని ద్విపరార్థ కాలము వరకు గల వివిధ కాల పరిణామములకు కాలమే నిక్కముగా నియంత్రణ ఉన్నది. కానీ అది మాత్రము దేవదేవునిచే నియంత్రింపబడును. సత్యలోక పర్యంతము లేదా విశ్వపు ఇతర ఉన్నత లోకముల వరకును దేహాభిమానులను మాత్రమే కాలము నియంత్రించగలదు. సో, బ్రహ్మలోకం వరకు కూడా అందరూ దేహాభిమానం అంటే భౌతిక ప్రపంచంతో భౌతికత్వం ఉన్నంత వరకే ఈ కాలం అనేది పనిచేస్తుంది. అంటే విశ్వంలోనే కాలం పనిచేస్తుంది. ఓకే. ఈ దృగ్గోచరముగు భౌతిక జగత్తు 8 భౌతిక తత్వముల కలయికతోను మరియు అవి 16 మరికొన్ని విభాగముల్లోనూ వికారము నొందుట ద్వారాను ఈ క్రింది విధంగా 4 బిలియన్ల వ్యాసము విస్తరించి ఉన్నది. చాప్టర్ మొత్తం మనకి క్యాలిక్యులేషన్స్ అండి. సో, మొత్తం ఈ విశ్వం యొక్క పరిమాణం అంటే ఎవరు కూడా మెజర్ చేయలేరు. ఎంతుంది? 500, 400 ఎంతుంది? 4 బిలియన్ల వ్యాసం. వ్యాసం అంటే ఒక మైల్ అనుకోండి. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు కలిపితే ఒక యోజనం. సో, 4 బిలియన్ల మైళ్ళు ఉంది. ఈ విశ్వం యొక్క డయామీటర్ అంటే ఏంటి నాన్న? వ్యాసం. డయామీటర్ అంటే తెలుసా? సర్కిల్‌లో ఒక పాయింట్ నుంచి అవతల పక్కకి. దాని ఎంత ఉంది అంటే 4 బిలియన్ల మైళ్ళు. ఓకే. విశ్వములను ఆవరించి ఉన్న తత్వముల పొరలు ప్రతిదియు పూర్వము దానికన్నను 10 రెట్లు దళసరియే ఉన్నది. గుంపుగా సమకూడి ఉన్న విశ్వములన్నీను గొప్ప పరమాణుము సమూహము వలె గోచరించిన. ఒక్క నిమిషం ఉండండి. ఈ పిక్చర్ మన దగ్గర ఉందనుకుంటా కదా! ఒక్క సెకండ్.
మీ ఎవరి దగ్గరైనా ఉందా ఈ పిక్చర్? ఇది వరకు పోస్ట్ చేశాను. ఓకే. ఇది మనది మామూలుగా ఉన్నాయి. ఇదే తీసుకుందాం. వాళ్ళ మొత్తం సృష్టి చూసాం కదా, అందులో నుంచి చూద్దాం. సో ఈ మధ్యలో లేయర్ ఉంది కదా, అది 4 బిలియన్ల మైళ్ళు. ఆ తర్వాత పొరలు ఉన్నాయి, ఇక్కడ చూడండి పొరలు ఉన్నాయి లాస్ట్ లో 8 పొరలు ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం కనిపిస్తున్నాయా? విశ్వం బార్డర్ లాగా. సో ఒక్కొక్కటి ముందు దానికంటే డబల్లో ఉంది. విశ్వముల ఆవరించి ఉన్న తత్వముల పొరలు ప్రతిదియు పూర్వము దానికన్నను 10 రెట్లు దళసరి అయి ఉన్నది. గుంపుగా సమకూడి ఉన్న విశ్వములన్నీను గొప్ప పరమాణు సమూహం వలె గోచరించును. సో ఇలాంటి విశ్వాలు అనేకం కలిపితే అన్ని చిన్న చిన్న పరమాణువుల్లా ఉన్నాయా అనిపిస్తుంది. ఫైనల్ గా మనం పైన పిక్చర్ నుంచి చూస్తే, మహావిష్ణు పిక్చర్ నుంచి కనుక చూస్తే ఇలాంటి విశ్వాలన్నీ కూడా పరమాణువులా కనిపిస్తున్నాయి. అంటే అసలు భగవంతుడి సృష్టి ఎంత ఉందో ఒక్కసారి మనకి ఐడియా వస్తుంది. లేదా ఒక పెద్ద కారణ సముద్రంలో మహావిష్ణువు ఒక చోట పడుకుని ఉన్నాడు. ఆ మహావిష్ణు ఊపిరి నుంచి అనేక విశ్వాలు వస్తున్నాయి. ఈ ఒక్కొక్క విశ్వం ఎంత ఉంది అంటే ఇన్ని బిలియన్ల యోజనాలు ఉంది. కనుకనే పూర్ణ పురుషోత్తములకు శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణములకు ఆది కారణుడే ఉన్నాడు. ఆ విధంగా విష్ణుధామము నిస్సందేహంగా నిత్యమై ఉన్నది. సమస్త వ్యక్తీకరణలకు మూలమైనట్టి మహావిష్ణువు ధామము కూడా అదే. విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః. సో ఆ పైన ఉన్నదంతా కూడా విష్ణుధామ, వైకుంఠధామ. అది నిత్యము. ఇది మనకి సృష్టి జరిగి లయం అవుతుంది కాబట్టి ఈ కాల పరిమాణం ఇవన్నీ చూస్తున్నాం. ఎంతసేపు ఉంటుంది ఇవన్నీ ఎందుకండి మనకి? దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సో మన ఆయుష్ ఎంత ఈ కంపారిజన్ లో? కానీ ఈ 100 సంవత్సరాలు మనకి చాలా భారంగా అనిపిస్తుంది. ఏదో చేసేయాలి, ఏదో ఎంతో చేసేయాలి. విలువైన కాలము అనేసి ఇంతే భావించాలి. ఉంది మన దగ్గర టైం. మనం ఇప్పటి నుంచే ఎందుకండి ఉంది ఆయుష్, నాకు ఇంతే ఉంది. ఎంత ఆయుష్ ఉంది? అందుకనే మనం లోమస ఋషి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? లోమస ఋషి గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? అందుకని ఒంటి నిండా రోమాలే. ఒక సంవత్సరానికి ఒక్క రోమం ఊడుతుందిట. అన్ని రోమాలు ఊడేంత వరకు అతని ఆయుష్. అతని కోసం కుటీరం కడుతుంటే శిష్యులు లోమస ఋషి చెప్పాడు, ఎందుకు నాయన కాలం వృధా చేస్తారు, నాకు అవేవి అక్కర్లేదు, నన్ను తపస్సు చేసుకొని ప్రశాంతంగా అంటుంది. మనం ఈ దీనికే మిడిచిపడుతున్నారు. సో ఇది ఓకే. శ్రీమద్ భాగవతం నందలి పరమాణువు నుండి కాలగణనము అనే తృతీయ స్కంధంలోని 11వ అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. సో ఇదంతా కూడా మనకి మెజర్మెంట్సేనండి. మనకి ఒక అవగాహన అసలు ఎంతసేపు ఏంటి, ముఖ్యంగా దీనివల్ల మన ఆయువు యొక్క విలువ మనకి అర్థం అవ్వాలి. సో మనకున్న 100 ఏళ్ల ఆయుష్లో ఒక రోజులో ఒక 2 గంటలకి మనం చాలా కష్టపడుతున్నాం మన భగవద్ధ్యానంకి. సో నెక్స్ట్ నుంచి ఇంకా మెజర్మెంట్స్ అయిపోయాయి ఈ చాప్టర్తో. మనకి కుమారులు సృష్టింపబడ్డం, 4 కుమారులు వెళ్ళడం, ఆ తర్వాత జయ విజయులు అడ్డగించడం. ఓకే, ఇక్కడి నుంచి చాలా తత్వం ఉందండి. ఓకే, ప్రతి ఘటన కూడా మనం చైతన్య మహాప్రభు ధారలో, ఓకే, భక్తి వేదాంత స్వామి భాష్యాలతో మనం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ ఏంటి? కుమారాదుల సృష్టి. అసలు భక్తి బ్రహ్మదేవుడు సృష్టి కూడా ఎన్ని ఆటంకాలు మనం చూస్తాం. ఫస్టే కుమారులు రాలేదు. మనం తత్వం అర్థం చేసుకున్నాం. అసలు బ్రహ్మదేవుడు ఫస్ట్ ఏంటి సృష్టించాడు?
ఎవరికైనా ఐడియా ఉందా ఫస్ట్ బ్రహ్మదేవుడు ఏం సృష్టించాడు? ఫస్ట్ సనక సననాదులు కదా వచ్చారు. ఫస్ట్ ఇంకా ముందు ఉన్నాడు సరస్వతీదేవి. ఆ? సరస్వతీదేవి కదా. బ్రహ్మదేవుడు సృష్టి. సరస్వతి బ్రహ్మ సృష్టి కాదు, అది అవునా? భగవంతుడి యొక్క జ్ఞానశక్తి. ఆ బ్రహ్మదేవుడు ఇప్పుడు విసర్గ మొదలెడుతున్నాడు కదా, సో అనేక జీవరాశులు డివిజన్స్ చేశాడు. అన్నిటికీ ఏమిటంటే అచ్చులు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకా జీవుల్ని ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టే ముందు ఫస్ట్ బ్రహ్మదేవుడు భ్రాంతిని తయారు చేస్తాడు. ఫస్ట్ భ్రాంతి. ఎందుకు భ్రాంతి ఎందుకు అవసరం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? చిన్నపిల్లలు భ్రాంతి ఉంటేనే మర్చిపోతాం మనం. చిన్నపిల్లలు ఆడుకోవాలి అంటే వాళ్ళ కోసం సామాన్లు కొనిచ్చి ఇది నీ కిచెన్ అని చెప్పిన తర్వాత తను చిన్నపిల్లని అని ఫస్ట్ మర్చిపోవాలి. అప్పుడే తను సంపూర్ణంగా ఆడుకోగలదు. అవునా? సో ఫస్ట్ జీవరాశుల్ని ఎంటర్ అయ్యే ముందు ఈ భ్రాంతి అనేది ముందు క్రియేట్ అవ్వాలి. 5 విషయాలు వస్తాయి భ్రాంతితో పాటు. అవన్నీ మనం డీటెయిల్గా రేపటి నుంచి చదువుకుందాం, రేపు చాప్టర్. ఓకేనా అండి? ఫస్ట్ భ్రాంతి. బ్రహ్మదేవుడు అంటే అయితే బ్రహ్మదేవుడు తప్ప అంటాం, కానీ మనం వచ్చింది పర్పస్ అదే. మనం భగవంతుడితో మనం సపరేట్గా ఎంజాయ్ చేయాలి. భోగ ప్రవృత్తి ఉండడం వల్ల భ్రాంతి ఉంటేనే భోగ ప్రవృత్తి చేయడం అవుతుంది. నాకు వద్దు అన్నప్పుడు ఈ భ్రాంతి తొలగుతుంది. అందుకనే ఫస్ట్ ప్రతి జీవుడు కూడా భ్రాంతిలో ఉంచబడుతున్నాడు. ఆ భ్రాంతి అనేది ఫస్ట్ బ్రహ్మదేవుడు ఫస్ట్ సృష్టి. బ్రహ్మదేవుడు భ్రాంతిని సృష్టించాడు. ఓకే, అంటే దేహం అంటే సోల్ ఇది యాక్చువల్ ఇది మర్చిపోయి నేను దేహంతో కంపేర్ చేసుకోవడమే. నేను సచ్చిదానంద స్వరూపుడని, నేను భగవదంశని అని మర్చిపోయి, ఓకే నేను ఇప్పుడు ఎంటర్ అయ్యాను, ఈ కిచెన్లోకి ఎంటర్ అయ్యాను, ఇప్పుడు నేను దీనికి యజమానిని. ఇప్పుడు నా భోగం కోసం ఈ సృష్టి అంతా కూడా నా కోసమే వచ్చింది, అంతే కదా. యాక్చువల్లీ ఈ ఆట వస్తువు, ఆట ప్లేస్ అంతా కూడా ఆ పాప ఆడుకోవడం కోసం ఇవ్వబడింది. అలాగే జీవుల యొక్క కోరిక కోసం ఈ సృష్టి వచ్చింది ఇప్పుడు. సో అది అర్థం అవ్వాలి జీవుడికి. ఓకే ఇప్పుడు నేనున్నది ఇది భోగించడానికే, కానీ ఈ భోగం అసత్యం అనేది అర్థమైనప్పుడే భ్రాంతి తొలగుతుంది. నేను మీకు చెప్పాను కదా, పాప ఎంతసేపు ఆడుకుంటుంది? ఆడుతుంది 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 ఆడుతుంది, తర్వాత ఆకలిస్తుంది. ఇంతసేపు వంటలే చేసి ఉంటుంది, కానీ అసలు ఆకలి తీరదు. అప్పుడు అమ్మ గుర్తొస్తుంది, నీరు వస్తుంది, నిద్ర వస్తుంది. సో అర్థం అవ్వాలి. ఎవరికైతే అర్థం అవుతుంది అనుకోండి, అప్పుడు అసలు భ్రాంతి పోతుంది. అప్పుడు దీని మీద అటాచ్మెంట్ పోతుంది. మనకి స్టార్టింగ్ అటాచ్మెంట్ వస్తేనే దీంతో పని చేయడం అవుతుంది. సో అందుకని ఆ భ్రాంతిలో ఉంచబడి. భ్రాంతి అంటే మీరు అన్నట్టు మన అసలు అహంకారాన్ని, మిథ్యా అహంకారంలోకి రావడం. నేను ఇది భ్రమ. భ్రమ అంటే ఏంటి? అసత్యాన్ని మనం ఇప్పుడు సత్యం అనుకోబోతున్నాం, ఎంటర్ అవుతున్నాం, విశ్వంలోకి ఎంటర్ అయ్యి ఇదే సత్యము అని. అంటే నేను సత్యం అన్న విషయం మర్చిపోయి ఈ చుట్టూ ఉన్నదే సత్యము అన్న భ్రమలోకి రాబోతున్నాం. సో ఆ భ్రమ అన్నదాన్ని బ్రహ్మదేవుడు ఫస్ట్ సృష్టించాడు. భ్రమతో పాటు 5 ఉన్నాయి. అంతే కదా. ఇంతకుముందు పాత సినిమాలో అంతా భ్రాంతి ఏనా అని కీర్తనలు వస్తుంది దేవదాసు. సో ఇందులో తమహ, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం, ఈ 5 కూడా ఫస్ట్ బ్రహ్మదేవుడు సృష్టించాడు. అవేంటి అనేది మనం చూద్దాం, రేపు చూద్దాం చాప్స్. ఓకేనా అండి? సో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.